ఓకే మై డియర్స్, ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో మీరు చూశారు. దాంట్లో ఎగ్జామ్ టెస్ట్ జరిగింది. అంటే ఈ వీడియో ఎవరైనా డైరెక్ట్ చూసే వాళ్ళు ఉంటే తప్ప దీన్ని డైరెక్ట్గా చూడకండి. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశా. దాంట్లో 20 ప్రశ్నలకి, అంటే ఎవరైతే ఇప్పుడు కాంపిటేటివ్లో వెళ్ళాలనుకుంటున్నారో, అంటే కాంపిటేటివ్ ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఈ కాంపిటేటివ్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని పరీక్షలలో ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. బ్యాంకింగ్ నుండి మొదలు పెడితే సివిల్ సర్వీసెస్ వరకు, ఎంట్రన్స్ ఎగ్జామ్లలో పాలిటెక్నిక్ నుండి మొదలు పెడితే ఫర్ ఎగ్జాంపుల్ అది ఉంటుంది అనుకోండి, అక్కడ నుండి మొదలు పెడితే బీఈడీ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇదివరకు వివిధ ఉద్యోగాలలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని నేను ఆల్రెడీ టెస్ట్ పెట్టిన. ఇంతకుముందు ఒక వీడియో అయిపోయింది. ఆ టెస్ట్ రాసిన వాళ్ళు ఈ కీ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ కీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? మీరు ఆల్రెడీ అక్కడ 20 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి ABCDEFGలో ఇచ్చుకున్నారు. ఇప్పుడు మీరు ఎంచుకునేది కరెక్టా తప్ప, ఎందుకు రాటు విత్ కంప్లీట్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇందులో ఇస్తున్నా. దాదాపు ఈ వీడియో అయిపోదాకా చూడండి. ఒకవేళ మీకు ఇంకేమన్నా నేను చెప్పిన దాంట్లో మీకు కన్ఫ్యూజ్ ఉంటే మరొకసారి చూడండి. అయినా కానీ కన్ఫ్యూజ్ ఉందనుకోండి, ఒకసారి మీరు నాకు మెయిల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు చెప్తాను. బట్ ఈ వీడియో మాత్రం మీ అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది మిత్రులారా. మీరు ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఇంజనీరింగ్ కానీ, BA, BCom, BSc ఏదైనా కానీ, అసలు మీరు ఏ ఉద్యోగం కన్నా ప్రిపేర్ కండి. ఈ క్వశ్చన్స్ మాత్రం చాలా యూస్ఫుల్. తప్పకుండా వీటిని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. చూడండి, డైరెక్ట్గా ఈ వీడియో చూడకుండా ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఒకసారి కాస్త ఇలా రిలాక్స్ అయిపోండి. చాలా కష్టపడి ఎగ్జామ్ రాశారు కదా. ఓకే, గుడ్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 1 షుడ్ రెస్పెక్ట్ హీజ్ ఎల్డర్స్. ఇందులో తప్పు ఎక్కడుందో, ఇలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఆల్రెడీ వి డిస్కస్డ్, ఇంతకుముందు చెప్పుకున్నాం. 1 షుడ్ రెస్పెక్ట్ హీజ్ ఎల్డర్స్ అంటే అందరు కలిసి అతని యొక్క ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలని అర్థం ఉంది. అలా ఉండొద్దు. ఎప్పుడైతే మనకు 1 ఉందో అలాంటప్పుడు 1s ఉండాలి. అలాంటి ఆన్సర్ ఇందులో ఏందో తీసుకోండి. కాబట్టి 1 అనేటివి ఇండెఫినెట్ ప్రొనౌన్ ఉన్నప్పుడు దీని యొక్క 1s అనేటువంటి పొసెసివ్ ప్రొనౌన్ ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ 1s అని రెండింటికి ఉన్నది, ఓకేనా? రైట్. రెండింటికి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? 1 షుడ్ రెస్పెక్ట్ ఫుల్ అని ఇక్కడే నేను ఇంకా కన్ఫ్యూజ్ చేశాను. కాబట్టి 1 షుడ్ రెస్పెక్ట్ వన్స్ ఎల్డర్స్, ఓకేనా? ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్, దీస్ రైట్ ఆన్సరా? వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, కరెక్ట్ ద సెంటెన్స్ ఇఫ్ నెసెసరీ. మళ్ళీ చూడండి. ఐ అండ్ జిమ్మీ వెంట్ హోమ్. గుర్తుపెట్టుకొని మిత్రులారా, ఎప్పుడే కానీ ఇంగ్లీష్లో ఒక 3, 4, 5 పని చేసినప్పుడు, మనము ఆ పనిని మాట్లాడుతున్నప్పుడు, అంటే 3, 4, 5 హీ, షీ, ఇట్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు, ఆ పనిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళందరినీ పెట్టాలి. సురేష్, మహేష్, మై బ్రదర్, యువర్ సిస్టర్ అండ్ ఐ. చివరికి మనం ఉండాలి. ప్రొనౌన్ మనం చివరికి ఉంటాం, ఓకేనా? కాబట్టి దీని ప్రకారం చూస్తే 1C అని ఉందా కీ పేపర్? ఒక్క నిమిషం. 1 షుడ్ రెస్పెక్ట్ఫుల్ వన్స్ ఎల్డర్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ అంటే కీ తప్పున్నా కానీ నేను చెప్పేది కరెక్ట్. మీరు నేను చెప్పేది ఫాలో అవ్వండి దయచేసి. దాదాపు కీ అనుకోకుండా నేను చిన్న మిస్టేక్ ఉండొచ్చు. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, కీని వదిలిపెట్టండి. ఇదే చూడండి ఫైనల్గా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ చూడండి, జిమ్మీ అండ్ ఐ అనేది మనకు ఉండాలండి. అక్కడ అట్లా చూడండి, జిమ్మీ అండ్ ఐ బిలో ఉంది, తర్వాత జిమ్మీ అండ్ ఐ అనేది డీలో ఉంది. ఇవి 2 కరెక్ట్ ఆన్సర్లు. ఇందులో జిమ్మీ అండ్ ఐ వెంట్ హోమ్, జిమ్మీ అండ్ ఐ యామ్ వెంట్ హోమ్. సో ఐ యామ్ తర్వాత V2 రాదు కదా, సో ఇది తప్పు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ? సెకండ్ వన్, బి ఫర్ బాంబే. రైట్. థర్డ్ వన్, నన్ ఆఫ్ ద 3 క్వశ్చన్స్ ఆర్ సింపుల్. ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది? అసలు దీన్ని ఎలా మనం ఆన్సర్ చేయాలి? ఓకే, నన్ అనేది ఎప్పుడే కానీ సింగులర్ని చూపిస్తుంది, అంటే ఒకదాన్ని. దీనికి 2 రకాలుగా ఉంటాయి. చెప్పేటివి 2 కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 3 అని అన్నాం కదా, ఓకే, ఇలా 2 కంటే ఎక్కువ ఉండాలి ఐటమ్స్. నెక్స్ట్, ఇది చూపెట్టేది మాత్రం ఆ 2 లేదా 3 లేదా 5 పదిట్లలో ఒకదాన్ని చూపిస్తుంది. కాబట్టి నన్ ఆఫ్ ద 3 క్వశ్చన్స్ ఆర్ సింపుల్ అనే దగ్గర ఈజ్ సింపుల్ అని రావాలి. అంటే ఇచ్చినటువంటి 3 ప్రశ్నలల్లా ఏ ప్రశ్న కూడా సింపుల్గా లేదు, నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈజీ రావాలి. సో ఈజీ ఎన్ని ఉన్నాయి మనం చూసుకుందాం. బి ఉంది, డి ఉంది, ఇవి 2 ఉన్నాయి. రైట్. మరి ఇక్కడ నన్ ఆఫ్ ద 3 క్వశ్చన్ ఈజ్ అన్నది. సో ఇది ప్లూరలే కదా, నన్ ఆఫ్ ద 3 అన్నప్పుడు ప్లూరల్ కాబట్టి ఏం రావాలి? క్వశ్చన్సే రావాలి. కాబట్టి
నన్ ఆఫ్ ద 3 క్వశ్చన్స్ ఈజ్ సింపుల్. ఓకే, ఆన్సర్ థర్డ్ వన్కి డి ఫర్ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. నైదర్ ఆఫ్ ద 3 స్టూడెంట్స్ హ్యావ్ డన్ దేర్ హోంవర్క్. దాదాపు ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. జూనియర్ లెక్చరర్ కేడర్లో ఇచ్చాడు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉద్యోగంలో లెక్చర్గా మనం పీజీఏసీ లెక్చర్ ఉద్యోగానికి వెళ్ళాలంటే ఈ కామన్గా అందరికీ మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ ఉద్యోగంకి మనం పరీక్షలన్నా దాంట్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, అందులో పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి అందులో వచ్చిన ప్రశ్న ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. అయితే మీకు చాలా వరకు ఒక లాజిక్ అర్థం కాక ఆన్సర్ కొడుకుంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, 3 స్టూడెంట్స్ అన్నాడు అంటే ఐటమ్స్ 3 ఉన్నాయి కదా. ఇక్కడ 3 ఉన్నప్పుడు ఎప్పుడే కానీ నన్ రావాలి, దీని ముందు నన్ రావాలి. అయితే ఇక్కడ ఓన్లీ నైదర్ ఉందంటే ఇక్కడ 2 రావాలి. అలా మనం గుర్తు చేసుకోవాలన్నమాట. అంటే నైదర్ లేదా నార్ అనేది ఇద్దరి మధ్యలో జరిగేది ఇండికేట్ చేస్తే 3 అనేది ఎప్పుడే కానీ నో 1 అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకే, వన్స్ అగైన్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతకుముందు క్వశ్చన్ మీరు చూసారు, ఇక్కడ నన్ అని ఉంది, 3 అని ఉంది. అంటే నన్కి 3కి సెట్ అవుతుంది. ఎందుకంటే నన్ అనేది ఎప్పుడే కానీ 2 కంటే ఎక్కువ మంది మధ్యలో పని జరిగినప్పుడు తీసుకుంటాం. నైదర్ అనేది ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యలో జరిగిన పనికే తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ నైదర్ అని ఉంది అంటే ఇక్కడ 3 ఉంది. అయితే ఈ నైదర్ని ఇక్కడ నుంచి ఇక్కడ 2 స్టూడెంట్స్ అనాలి, కానీ మన చేతిలో అది లేదు. తప్పు ఇక్కడ నైదర్ దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ నైదర్తో వచ్చిన ఆన్సర్లన్నీ తప్పే. ఓకేనా, రైట్. మరి మనం ఏం చేస్తాం, నన్ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, కమ్ టు ద సీన్. మరి రెండిట్లలో సి కరెక్టా, డి కరెక్ట్ చూద్దాం. నన్ ఆఫ్ ద 3 స్టూడెంట్స్ హ్యావ్ డన్ దేర్ వర్క్. నన్ ఆఫ్ ద 3 స్టూడెంట్స్ హ్యావ్ డన్ దేర్ వర్క్. మరి ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుంది, ఈ ముగ్గురు విద్యార్థులు ఏ ఒక్కరు చేయలే అంటే ఈ ముగ్గురులో ఒకరు ఇండికేట్ చేస్తుంది కాబట్టి హ్యాస్ డన్, దట్ ఈస్ సి. ఓకే, సి ఫర్ కోల్కతా. దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. కరెక్ట్ ద సెంటెన్స్ ఇఫ్ నెసెసరీ. FR 2018 క్వశ్చన్ చూస్తే ఎవ్రీ ప్లేయర్ మస్ట్ బ్రింగ్ దేర్ బ్యాట్స్ టు ప్లే క్రికెట్. ఎవ్రీ, ఈచ్. ఓకే, దీస్ ఇండికేట్ ఎ సింగులర్. ఎప్పుడు వీటిని సింగులర్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే తప్పు ఎక్కడ ఉంది అంటే ఎవ్రీ ప్లేయర్ మస్ట్ బ్రింగ్ హీజ్ బ్యాట్ టు ప్లే క్రికెట్. హీజ్ బ్యాట్ అది ఎక్కడ ఉంది ఆన్సర్ చూడాలి. హీజ్ లేదా హర్ ఏదో ఒకటి అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ ప్లేయర్ మస్ట్ బ్రింగ్ దేర్ బ్యాట్స్ టు ప్లే. ఆల్మోస్ట్ ఆల్ పైన కింద ఉంది. ఓకేనా, ఇక్కడ దేర్స్ అనే అడిషనల్గా వచ్చింది. దేర్ చేంజెస్ టు దేర్స్ కరెక్ట్ కాదు. ఎవ్రీ ప్లేయర్ మస్ట్ బ్రింగ్ హర్ బ్యాట్ టు ప్లే క్రికెట్ ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ సింగులర్ వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్, ఎవ్రీ ప్లేయర్ మస్ట్ బ్రాట్ హీజ్ బ్యాట్. చూడండి, మస్ట్ తర్వాత మనం నేర్చుకున్నాం కదా ఏంటివి, మన మోడల్స్ నేర్చుకున్నాం కదా. మస్ట్ కానీ ఏ మోడల్ తర్వాత ఎప్పుడైనా ఇంగ్లీష్లో V1 వస్తుంది, కానీ ఇక్కడ V3 ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు అవుతుంది. అంటే గ్రామర్ ఆల్రౌండ్ నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఇది సింగులరే, ఇది కరెక్టే. కాకపోతే మళ్ళీ మిస్టేక్ ఎక్కడ ఉంది, మస్ట్ తర్వాత V3 ఉంది, తప్పు అవుతుంది. నెక్స్ట్, ఎవ్రీ ప్లేయర్ మస్ట్ బ్రింగ్ హిజ్ బ్యాట్ టు ప్లే. సి, ఎవ్రీ ప్లేయర్ మస్ట్ బ్రింగ్ హర్ బ్యాట్. ఇక్కడ సింగులర్ ఉంది, ఇక్కడ కూడా సింగులర్ ఉంది. అంటే ఆన్సర్ B అండ్ D. ఓకేనా, అంటే బాంబే, ఢిల్లీ 2 కరెక్ట్. కానీ చాలామంది ఏం చేస్తారంటే తొందర ఓపిక లేని వాళ్ళు ఈ ఫస్ట్ ఆన్సర్ చూసి ఇది కరెక్ట్ అనుకొని కింద ఆప్షన్ చదవకుండా దాన్ని ఆన్సర్ పెడతారు. నిజానికి వాళ్ళు చేసింది కరెక్ట్ ఏంటంటే 4 ఇది ఇక్కడ D కూడా కరెక్ట్ ఉంది కాబట్టి 5th మనకు అడిషనల్ ఆప్షన్ ఉంది, 2 కరెక్ట్ అయింది. ఇది ఇచ్చిన వారికి ఆన్సర్ చేస్తారు. సో దట్స్ వాట్ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్, విచ్ వన్ ఈస్ కరెక్ట్లో చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ అబ్సెంట్, వన్ ఆఫ్ ద బాయ్స్ ఆర్ అబ్సెంట్, వన్ ఆఫ్ ద బాయ్ ఈజ్ అబ్సెంట్. ఓకేనా, వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ అబ్సెంట్. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓకేనా, వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు ఎప్పుడే కానీ సింగులరే ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నప్పుడు ఈజ్ వస్తుంది. కాబట్టి వన్ ఆఫ్ ద తర్వాత బాయ్స్ అనే ప్లూరల్ రావాలి, మళ్ళీ ఈజ్ రావాలి. అయితే ఇక్కడ మరి ఇవి 2 కరెక్టేనా సార్, ఏ అండ్ ఇక్కడ దీని ప్రకారం అయితే బి అసలే కరెక్ట్ ఆన్సర్ కాదు. వన్ ఆఫ్ ద బాయ్ అనేది సి ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. రైట్, దెన్ మనకి ఇక్కడ ఏ ఉన్ను డి ఇవి 2 కరెక్ట్ ఆన్సర్గా ఉన్నాయి. మరి ఇక్కడ హ్యాజ్ వచ్చింది, ఇక్కడ ఈజ్ వచ్చింది. తేడా ఏంటి సార్, హ్యాజ్ తర్వాత ఇక్కడ V3 లేదు, అబ్సెంటెడ్ అనేది లేదు కాబట్టి గ్రామటికల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు కాబట్టి ఇది ఇక్కడ మిస్టేక్. కాబట్టి వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ అబ్సెంట్, డి ఫర్ ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ ఫర్ 6th one. నెక్స్ట్, విచ్ వన్ ఈస్ కరెక్ట్ అగైన్. సి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రింగ్ దేర్ బ్యాగ్స్. ఇందాక ఇచ్చిన క్వశ్చన్ కానీ కొంచెం మార్చి వచ్చింది ఇది. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రింగ్ దేర్ బ్యాగ్స్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రాట్ ఓకే దేర్ బ్యాగ్స్.
ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రాట్ దేర్ బ్యాగ్. రైట్. ఇప్పుడు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ చూద్దాం. ఎవ్రీ వన్ అంటే సింగులర్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి హ్యాస్ ఉన్నాయన్నీ కరెక్ట్లే. రైట్. హ్యాస్ బ్రింగ్, హ్యాస్ తర్వాత V1 వాడినాం కదా, టెన్స్ లేదు, ఇది గ్రామటికల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది లేదు కాబట్టి దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రాట్ హీజ్ బ్యాగ్. ఓకే, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రాట్ హీజ్ బ్యాగ్. మళ్ళీ ఇక్కడ మిస్టేక్ ఉందండి, ప్రతి వ్యక్తి అతని బ్యాగ్ను తీసుకురాడు. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ దేర్ అంటే ప్రతి వాళ్ళు వాళ్ళే తీసుకొచ్చుకోవాలి. సో కరెక్ట్ ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? అగైన్ నన్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. నన్ ఇందాక చెప్పుకున్నాం, నన్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో జరిగే పనికి దీన్ని నన్ను వాడరు. ఇక్కడ టూ ఆన్సర్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు, సో ఇద్దరు ఉన్నప్పుడు నన్ను వాడరు. దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటిది? ఐదర్ అన్నా ఉండాలి, నైదర్ అన్నా ఉండాలి. కాబట్టి ఇందులో నైదర్ వచ్చిన ఆన్సర్ లేదా ఐదర్ వచ్చిన ఆన్సర్ ఏదైనా కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇందులో చూడాలి, నన్ అనేది నెగిటివా పాజిటివా? నన్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ అంటే ఏంటిది? అంటే ఏది కూడా కరెక్ట్ కాదు. సో ఇండికేట్స్ నెగటివ్. మరి ఐదర్ నెగటివా నైదర్ నెగటివా మళ్ళీ చూడాలి. సో హియర్ నైదర్ నెగటివ్, కాబట్టి నైదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. ఇది కరెక్ట్ ఆన్సర్. అప్పుడే చెప్పాను మీకు, ఐటమ్స్ రెండు ఉన్నప్పుడు నైదర్ నార్ తీసుకోవాలి, రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు నన్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? అగైన్ గ్రూప్ 2. ఐదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. ఐదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఐదర్ ఆఫ్ ద టూ. సో ఐదర్ ఉన్నప్పుడు టూ ఐటమ్స్ ఉన్నాయి. ఎస్, ఇట్ ఈస్ గ్రామటికల్లీ కొంతవరకు ఓకే. మరి తప్పు ఎక్కడ జరిగింది? ఐదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్, ఆ రెండిట్లలో ఏదో ఒకటి కరెక్ట్. సో ఐదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఓకే ఈజ్ కరెక్ట్. మరి ఇక్కడ కూడా ఈజ్ వచ్చింది కాబట్టి ఇది సింగులర్, ఇది ఓకే. ఇక్కడ ఐదర్ ఆర్ ఇచ్చాం, వెర్బులర్, ఇది తప్పు. నెక్స్ట్ ఐదర్ తర్వాత ఆర్ రావడం ఇది తప్పే. ఇవి రెండు కరెక్టే. కానీ మళ్ళీ చూడాలి, ఐదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ కంపల్సరీ ఇక్కడ ప్లూరల్ ఉండాలి, ఇక్కడ ప్లూరల్ లేదు కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్, విచ్ వన్ ఈస్ కరెక్ట్? అగైన్ షీ అవైల్డ్ ద హాలిడేస్, షీ అవైల్డ్ ఆఫ్ ద హాలిడేస్, షీ అవైల్డ్ ఆల్ ఆఫ్ ద హాలిడేస్, షీ అవైల్డ్ ఆఫ్ ద హాలిడేస్. 4 తప్పే. కరెక్ట్ ఆన్సర్ ఈ, నన్ ఆఫ్ దట్. సార్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? యా. సో మై డియర్స్, వీ హ్యావ్ టు సీ వెన్ వీ యూజ్ సచ్ వర్డ్స్, అవైల్ అనే వర్డ్ కానీ ఎంజాయ్ అనే వర్డ్ కానీ వచ్చినప్పుడు ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ షుడ్ బికమ్ ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇందులో ఇలాంటివి అవైల్ కానివ్వండి, ఎంజాయ్ లాంటి పదాలు వచ్చినప్పుడు ఇక్కడున్న సబ్జెక్టు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవ్వాలి. అంటే షీ అవైల్ హర్ సెల్ఫ్ ద హాలిడేస్. అవైల్ అంటే ఏంటంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, నిర్వర్తించడం అనే మీనింగ్ ఉంటుంది. కాబట్టి దీనికి ఎప్పుడు కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రావాలి. సో వాట్ ఇస్ దట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్? షీ అవైల్డ్ ద హాలిడేస్. రైట్. షీ అవైల్డ్ హర్ సెల్ఫ్ ద హాలిడేస్. ఇక్కడ హర్ సెల్ఫ్ అనే సెంటెన్స్ ఏది లేదు కాబట్టి దెన్ రాంగ్ ఆన్సర్. ఇవన్నీ రాంగ్ ఆన్సర్లే. ఇక్కడ వచ్చేసి మనకి ఈ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బోత్ హీ అండ్ యూ మస్ట్ అటెండ్ ద మీటింగ్. ఓకేనా? ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది సార్? రైట్. బోత్ you and he must attend the meeting. Both he and you are attend the meeting. ఓకేనా? both you and he are attend or must. ఇవన్నీ చూడండి, ఇది మస్ట్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. దానికంటే ముందు మనకి తప్పెక్కడుందో కనిపెట్టడం కంటే ముందు మస్ట్ అనేది హెల్పింగ్ వర్బ్, దాని ముందు ఇంకొక ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఇంగ్లీష్లో రాదు. ఇక్కడ కూడా ఆర్ వచ్చింది, ఇది తప్పే. ఇక్కడ కూడా ఈజ్ వచ్చింది, ఇది కూడా తప్పే. ఓకేనా? అంటే ఇవి 3 అసలు కరెక్ట్ కానే కాదు. ఇకపోతే మనకి ఇక్కడ ఏ అండ్ ఈ ఉన్నాయి. ఇవి రెండింటిని మనం చూద్దాం. బోత్ హీ అండ్ యూ అంటారా? ఓకేనా? బోత్ యూ అండ్ హీ అంటారా? ఇది మనకు తెలియాల్సినటువంటి అంశం. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. అట్లా మనకు తెలియకపోయినా మస్ట్ అటెండ్. ఓకే, మస్ట్ అటెండ్. ఇక్కడ వేమని ఉంది, ఇక్కడ వేముంది. రైట్. ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగింది అంటే 3-4 ప్రణాళికలు ఉన్నప్పుడు హీ అని చెప్పేసి మనం చెప్తాం కదా, హీ షీ ఇట్లా చెప్పేసి లాస్ట్కి ఐ అని చెప్తాం. దాని తర్వాత ఉండే ప్రణాళిక ఏదుంటుందో ఓకేనా, దాని తర్వాత సెకండ్ వన్ ఉండాలి. ఓకేనా? అండ్ థర్డ్ వన్ ఉండాలి. రైట్. మీకు దీని గురించి నేను క్లియర్గా ఇక్కడ ఇచ్చాను. ఈ క్వశ్చన్ నెంబర్ ఇంకా ఉండే కదా, క్లారిఫికేషన్ క్లియర్గా ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 11 కదా, ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. మీకు చూస్తే అర్థమవుతుంది. 11 ఇవ్వలేదు. ఓకే, సింగులర్ వైపు ఇక్కడ ద సెకండ్ పర్సన్ ఏదైతే ఉంటుందో అది
ఫస్ట్ వస్తుంది, థర్డ్ పర్సన్ దాని తర్వాత వస్తుంది. అంటే చూడండి, సెకండ్ పర్సన్ షుడ్ కమ్ ఫస్ట్, ఓకేనా, థర్డ్ పర్సన్ షుడ్ కమ్ సెకండ్, నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ చివరికి వస్తుంది. అంటే 3, 2, 1 ఈ ఫార్ములా అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ లేదు కాబట్టి మళ్ళీ ఫార్ములా ఏంటిది 2, 3. అంటే సెకండ్ పర్సన్ ముందు రావాలి, థర్డ్ పర్సన్ తర్వాత రావాలి. మరి ఇక్కడ సెకండ్ పర్సన్ ఏది 9, 10, 11. ఓకే, ఇక్కడ సెకండ్ పర్సన్ ముందు రావాలి, థర్డ్ పర్సన్ తర్వాత రావాలి. కాబట్టి ఇది ఫార్ములా. కాబట్టి బోత్ యూ అండ్ హీ అనేది ఇక్కడ ఆన్సర్. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చాడు, బోత్ హీ అండ్ యూ అని ఇచ్చాడు. కాబట్టి హీని ఇటు పెట్టి ఈ యూని ఇటు పెట్టేసేయాలి అట్టనమాట ఆన్సర్ దీనికి. ఒకవేళ ఇందులో ఫస్ట్ పర్సన్ కూడా ఉందనుకోండి, అప్పుడు ఎక్కడ వస్తుంది, యూ తర్వాత అది వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఆన్సర్లో యూ హీ తర్వాత వస్తుంది. రైట్. నెక్స్ట్, కరెక్ట్ ద సెంటెన్స్ ఇఫ్ నెసెసరీ, గురుకుల దాంట్లో. ఓకేనా, చూడండి, పీటర్ ఇన్వైటెడ్ యూ అండ్ మీ. మళ్ళీ ఇదే పరిస్థితి, యూ అండ్ మీ కరెక్టా, మీ అండ్ యూ కరెక్టా, యూ అండ్ ఐ కరెక్టా, ఐ అండ్ యూ కరెక్టా? ఏం లేదు, సెకండ్ పర్సన్ కమ్స్ ఫస్ట్, ఫస్ట్ పర్సన్ కమ్స్ నెక్స్ట్. ఇక్కడ పీటర్ ఇన్వైటెడ్ యూ అండ్ మీ, ఓకేనా, మీ అని అంటారు తప్ప యూ అండ్ ఐ అని వాడరు ఇక్కడ. ఆన్సర్ ఏ. రైట్. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం. ఈచ్ ఆఫ్ ద గాడ్స్ వర్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఓకేనా, ఈచ్ ఉన్నప్పుడు ఇది ప్లూరల్ ఉన్న తర్వాత దీని తర్వాత వచ్చే సింగర్ కాబట్టి వాజ్ ఎక్కడ ఉందో కరెక్ట్ అవుతుంది ఆన్సర్. రైట్. ఈచ్ ఆఫ్ ద గాడ్స్ వాజ్, ఈచ్ ఆఫ్ ద గాడ్ వాజ్. చాలా మంది ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు. చూద్దాం మనకి. ఈచ్ ఆఫ్ ద గాడ్స్ వాజ్ డూయింగ్ హీజ్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద గాడ్ వాజ్ డూయింగ్ హిజ్ డ్యూటీ. ఇది థర్డ్, ఇది బి అండ్ సి ఖచ్చితంగా తప్పే, ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఉంది, ఇక్కడ ప్లూరల్ లేదు కాబట్టి రెండుకి మిస్ మ్యాచ్ కాబట్టి ఇది ఇట్లా తప్పు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ బి. ఈచ్ ఆఫ్ ద గాడ్స్ వాజ్, ఈచ్ ఆఫ్ ద గాడ్స్ ఈజ్. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్. ఈ ఫస్ట్ ద స్టూడెంట్స్ ఓకే ఎట్ ద పార్టీ ఏం చేశారు, ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్ టు ఆక్యుపై దేర్ సీటా, ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్ టు ఆక్యుపై హీజ్ సీటా. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఎవ్రీ వన్ అనేది సింగులర్ ప్రొనౌన్ కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్ టు ఆక్యుపై హీజ్ సీట్, హీజ్ సీట్. దేర్స్ ఉండదు, దేర్ ఉండదు కాబట్టి బి. 14 బాంబే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్, మళ్ళీ ఇక్కడ చూస్తే ద ఎంప్లాయీస్ ఆర్ ఎంజాయ్డ్ ఓకే వెరీ మచ్ డ్యూరింగ్ ద హాలిడేస్. ఇవన్నీ తప్పేనండి. ఎంజాయ్డ్ 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 ఇవన్నీ తప్పే. ఆన్సర్ ఇది. ఎందుకు కరెక్ట్ ఇక్కడ అంటే ఎంజాయ్డ్ అనే ఈ మెయిన్ వర్బ్ తర్వాత ఇక్కడైతే ఎంప్లాయీస్ అనేది ఏంటిది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దే కింద వస్తుంది. కాబట్టి దే ఆర్ ఎంజాయ్డ్ అనుకోండి. ఇలాంటిది మనం ఏం చేయాలి, ఎంజాయ్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ రిప్లేసివ్ ప్రాబ్లంలోకి మార్చాలి. కాబట్టి ద ఎంప్లాయీ చేంజెస్ టు దే, దే చేంజెస్ టు దెమ్ సెల్ఫ్. కాబట్టి ద ఎంప్లాయీస్ ఎంజాయ్డ్ దెమ్ సెల్ఫ్, ద ఎంప్లాయీస్ హ్యావ్ ఎంజాయ్డ్ దెమ్ సెల్ఫ్స్ అలా ఉండాలి. అలా లేదు కాబట్టి ఈ కరెక్ట్ ఆన్సర్. అప్పుడు నేను ఒకటి మీకు వర్డ్ ఇచ్చాను అవేల్తో అలాంటిది. నెక్స్ట్ క్వశ్చన్, డిఎస్సి 2018 వచ్చి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ సి. మళ్ళీ ఇదే ప్రశ్న. సో దెర్ ఇస్ నో బిట్వీన్ డిఫరెన్స్ షూ అండ్ ఈ. ఇక్కడ మనకి ఏంటిది 2, 3, 2, 3. 2 అంటే సెకండ్ పర్సన్, 3 అంటే థర్డ్ పర్సన్. ఇక్కడ సెకండ్ పర్సన్తో ఉన్నాయి మన ఆన్సర్లు. ఓకే, సెకండ్ పర్సన్తో ఉన్నది ఏంటిది సి అండ్ 1. ఇవి రెండు కరెక్ట్ ఆన్సర్లే. మళ్ళీ దీనికి ఏం చెప్పాలి, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ షీ అంటారా, యూ అండ్ హర్ అంటారా. సో పర్సనల్ ప్రొనౌనే కావాలండి. ఇక్కడ మనకి పొసెసివ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మనకు అవసరం లేదు కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, నైదర్ ఆఫ్ ద టూ గర్ల్స్ హ్యావ్ డన్ దేర్ హోంవర్క్. మళ్ళీ మనం చెప్పుకోవాలి, వెన్ యూ యూజ్ నైదర్ ఇక్కడ రెండు ఐటమ్స్ ఉండాలి. కాబట్టి నైదర్ ఆఫ్ ద టూ గర్ల్స్ అనేది నైదర్కి టూ గర్ల్స్కి కలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ నైదర్ ఆల్వేస్ ఇండికేట్స్ ఏ సింగులర్, సో దట్ హ్యావ్ అనేది రావద్దు. నెక్స్ట్ టెన్స్ చూసుకోవాలి, గర్ల్స్ హ్యావ్ డన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యా, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద హెల్పింగ్ వర్బ్ హ్యాస్, దెన్ వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇంటూ హ్యాస్గా మార్చాలి. దెన్ నైదర్ ఆఫ్ ద టూ గర్ల్స్ హ్యాస్ ఓకేనా డన్ దేర్ వర్క్. మరి ఇక్కడ కూడా నన్ ఆఫ్ ద టూ, నన్ ఎందుకు రాదు సార్ ఇక్కడ, నన్ ఎందుకు అంటే ఇక్కడ ఐటమ్స్ 2 ఉన్నాయి, 2 కంటే ఎక్కువ లేవు కాబట్టి నన్ రాదు. రైట్. మరి ఇక్కడ బిఐడిసి రెండు కరెక్ట్ అయినా అంటే చూడండి, నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఓకే నైదర్ ఆఫ్ ద టూ గర్ల్స్ హ్యాస్ డన్. నెక్స్ట్ నన్ ఆఫ్ ద, కాబట్టి ఇది థర్డ్ తప్పే కాబట్టి ఈ 4th ఆన్సర్ కూడా మొత్తం తప్పవుతుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ బి ఫర్ బాంబే. నెక్స్ట్ 18th క్వశ్చన్, లెట్ మై కంపౌండర్ ఆర్ మీ కమ్ విత్ యూ. ఓకే, లెట్ అస్
లెట్ మై కంపౌండర్ ఆర్ ఐ ఓకే కమ్ విత్ యూ. రైట్, ఇక్కడ లెటర్స్ అనేది తప్పని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చిన ప్రశ్న ఇది. లెట్ మై కంపౌండర్ ఆర్ మీ, లెట్ మై కంపౌండర్ ఆర్ మీ, ఓకేనా? సో లెట్ మై కంపౌండర్ ఆర్ మీ ఆర్ లెట్ మై కంపౌండర్ ఆర్ ఐ. సో నా కంపౌండర్ కానివ్వండి, నేను కానీ నన్ను రానివ్వండి, ఓకేనా? దెన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లెట్ అస్ కూడా తప్పే. లెట్ మై కంపౌండర్ ఆర్ ఐ, ఓకేనా, కమ్ విత్ యూ. రైట్, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. దీని ఆన్సర్ మళ్ళీ ఒకసారి నేను చూసుకుంటా. దాదాపు నేను మిస్టేక్ చేయలేదు ఎక్కడ కూడా. రైట్, ఓకే, విచ్ వన్ ఈస్ కరెక్ట్ చూద్దాం. మై సెల్ఫ్ రోడ్ ఏ బుక్. మిత్రులారా, మై సెల్ఫ్ అనేటువంటి దీన్ని ఓకే, ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండి. మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, దెమ్సెల్ఫ్ ఇవి ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో సబ్జెక్ట్గా వాడద్దు. అందుకే మై సెల్ఫ్ రామకృష్ణ అని మనం ఏ ఇంటర్వ్యూలలో ఎక్కడ చెప్పొద్దు, సబ్జెక్ట్గా దీన్ని తీసుకోరండి, ఓకేనా? ఇది వెర్బ్ బేస్లో వస్తుంది. ఒక్కొక్కసారి అడ్జెక్టివ్గా అడ్వర్బ్గా మనం వాడతాం కాబట్టి దీన్ని మనం లెక్కలో తీసుకోవద్దు. అడ్జెక్టివ్ మోస్ట్లీ. రైట్, మరి ఇది తప్పే. ఐ రైట్స్ ఏ బుక్ నిన్న మనం చెప్పుకున్నాం కదా, వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ దెన్ వీ నీడ్ టు యాడ్ ఎస్ టు ద మెయిన్ వర్క్. మరి ఇక్కడ ఐ ఉన్నప్పుడు ఎస్ ఎందుకు వాడతాం? ఇది తప్పు. మై సెల్ఫ్ రైట్స్, మై సెల్ఫ్ అనేది తప్పు కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో అన్ని తప్పే. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే ఐ రోట్ ఏ బుక్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 18th ఏ కరెక్ట్ ఆన్సర్ అదే. ఓకే, సో మీ, లెట్ మై కంపౌండర్ అండ్ మీ కమ్ విత్ యూ. నౌ ఇట్ ఈస్ యువర్ టైం మిత్రులారా. ఆల్మోస్ట్ ఆల్ టైం 11:20. ఓహో, ఇంకా టైం బాగానే ఉంది. రైట్, ఒకసారి మీరు చూసుకొని ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో మీరు టైప్ చేయొచ్చు. 18 క్వశ్చన్లకి వచ్చినటువంటి మార్కులు ఎన్ని. సో లెట్ వీ హ్యావ్ సమ్ డిస్కషన్స్. మీకు ఇంకా డిస్కషన్ ఉంటే ఇది ఎందుకు సార్ తప్పు, ఇది ఎందుకు రైట్ అనుకుంటే మీరు అడగండి. ఓకే, మణిచందన, యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్. ఎవరికైనా 19/19 వస్తే కూడా చెప్పచ్చు. వావ్, పొట్టి 19/19, గుడ్. చాలా మందికి 19/19 వచ్చాయి. ఓకే, 19th క్వశ్చన్ మరొకసారి చెప్పండి సార్. ఓకే, రైట్, ఒక్కొక్కరు ఆన్సర్ చెప్తున్నాను. ఓకే, నో సారీ బేటా, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయా మీకు ఓకే. 18th క్వశ్చన్ రిపీట్ చేయమంటున్నారు కొంతమంది, 19th క్వశ్చన్ రిపీట్ చేయమంటున్నారు. ఓకే, ఒక్కొక్కసారి చెప్తా. 18th క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేద్దాం. బేసిక్గా ఎన్డీఏ లాంటి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న, మీ ఇంటికి మీ దగ్గరికి నేనైనా వస్తా, ఓకేనా, నా కంపౌండర్ అయినా వస్తాడు. అది అర్థం ఇక్కడ ఉంది. లెట్ మై కంపౌండర్, ఒక డాక్టర్ చెప్తున్నటువంటి మాట ఆయన, నా కంపౌండర్ అయినా వస్తాడు. ఓకే, లెట్ మై కంపౌండర్ ఆర్ మీ. సో బేసిక్గా మనం లెట్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఈ అబ్జెక్టివ్ ప్రొనౌన్నే వాడే ప్రయత్నం చేస్తుంటాం, ఓకేనా? రైట్, దెన్ లెట్ మై కంపౌండర్ ఆర్ మీ కమ్ విత్ యూ. చాలామంది లెటర్స్ మనకు అలవాటు అయింది కాబట్టి ఇదే అనుకుంటారు. లెట్ అస్ కంపౌండర్ ఆర్ ఐ కమ్ ఇట్లా రాదండి. లెటర్స్ అంటే మన అందరం కలిసి అని అర్థం వస్తుంది కాబట్టి అందులో వాడరు. ఇక్కడ ఉన్నది ఇద్దరే కదా, ఒకటి మా కంపౌండర్ కానీ నేను కానీ అని. సరే, మరి ఇక్కడ అయ్యేందుకు రాదు? సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాదు కదా లెట్ వాడినప్పుడు, అట్లా అన్నమాట. ఇది 18th క్వశ్చన్ గురించి అడిగినారు. నెక్స్ట్ ఇంకెవరు అవుతున్నారు? సుప్రియ, 13th రిపీట్ చేయండి సార్. ఓకే, మణిచందన అడిగిన క్వశ్చన్ 13th గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓకే, చూద్దాం. 13th క్వశ్చన్లో చూద్దాం. మణిచందన క్వశ్చన్ ఏంటి సార్? మీరు 13th క్వశ్చన్లో జెండర్ మెన్షన్ చేయలేదు. ఓకే, జెండర్ మెన్షన్ చేయలేదు అనుకున్నప్పుడు చాట్ బాక్స్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇట్ పెట్టుకుంటాను. ఐ వాంట్ సీ ఆల్ ఆఫ్ యువర్ చాట్. ఓకే, రైట్, ఇక్కడ చూడండి. ఈచ్ వన్ ఆఫ్ ద గాడ్స్, ఇక్కడ ఈచ్ అని ఉంది కదా, వాళ్ళు స్త్రీలో పురుషులో మనకు తెలియదండి, అది పక్కన పెడదాం. ఈచ్ వన్ ఆఫ్ ద గాడ్స్, ఈచ్ అనేది సింగులర్ ఇండికేట్ చేస్తుందా, ప్లూరల్ ఇండికేట్ చేస్తుందా? సింగులర్ ఇండికేట్ చేస్తుంది. అంటే ప్లూరల్లో సింగులర్ ఇండికేట్ చేస్తుంది, ఒక గుంపులో ఒక్కరు ఇండికేట్ చేస్తుంది. ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇంటెలిజెంట్. ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇంటెలిజెంట్ కాదు, నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరిలో ప్రతి ఒక్కడు ఇంటెలిజెంటే. ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్
ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్లలో కూడా అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అని ఒక వ్యక్తి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తారు? ఓకేనా, రైట్. కాబట్టి ఈచ్ అనేది గుంపులో ఒక్కరిని చెప్తుంది. ఈచ్ ఉన్నప్పుడు ఒక గుంపు ఉండాలి, మళ్ళీ ఒక్కరిని చెప్పి వెర్బ్ ఉండాలి. ఈచ్ ఉంది కాబట్టి గుంపు గార్డ్స్ అని ఉంది. ఓకే, అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే. మరి తప్పేది ఈచ్ గార్డ్ అని అంటామా? అనం, ఎందుకంటే గుంపు లేదు కాబట్టి ఇది తప్పే. రైట్, నెక్స్ట్ వద్దాం. ఇవి రెండు కరెక్టే, ఈచ్ ఆఫ్ ద గార్డ్స్, ఈచ్ ఆఫ్ ద గార్డ్స్. మరి ఈ గుంపులో ఒక్కరిని ఇండికేట్ చేయాలంటే వర్ తీసుకుంటామా, వాస్ తీసుకుంటామా? వాస్ తీసుకోవాలి, సింగులర్ తీసుకోవాలి. కాబట్టి దెన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 13B. నెక్స్ట్ 11th మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఒకరు అడుగుతున్నారు. వైష్ణవ్ 11th క్వశ్చన్కి వెళ్ళిపోదామా? రైట్, చూడండి. బోత్ హీ అండ్ యూ ఉంది కదా, రైట్. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెంటెన్స్లో 3 ప్రనౌన్లు వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, సెకండ్ పర్సన్ అంటే యూ, థర్డ్ పర్సన్ అంటేనేమో హీ, షీ, ఇట్. ఇవి 3 కలిపి ఒక సెంటెన్స్లో వచ్చి అవి జిగ్జాగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూ అండ్ యూ కామా ఐ అండ్ హీ వెంట్ టు ద టెంపుల్, ఇట్లా ఇచ్చారు అనుకోండి. ఓకేనా, ఆ టెంపుల్కి ఎవరెవరు వెళ్ళారు సార్? ఐ అండ్ షీ అండ్ యూ వెంట్, ఇట్లా ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి 3 ప్రనౌన్లే, ఐ కానీ, వి కానీ, యూ కానీ ప్రనౌన్లు. ఈ ప్రనౌన్ని మనం పెట్టడానికి ఒక ఆర్డర్ ఉంటుంది. ఎట్లా ఆర్డర్ ఉంటుంది అంటే, ఎప్పుడే కానీ సెకండ్ ప్రనౌన్ని ముందు పెట్టాలి. సెకండ్ ప్రనౌన్ అంటే ఏంటిది? ప్రనౌన్ టు అంటే సెకండ్ పర్సన్ అంటే యూ ముందు ఉండాలి. కాబట్టి ఇక్కడ యూ లేదు. ఓకే, యూ తర్వాత ఏముండాలి? థర్డ్ పర్సన్ ఉండాలి, అంటే హీ ఉండాలి. అంటే యూ అండ్ హీ, సో 2, 3 అన్నమాట. తర్వాత ఎవరు ఉండాలి? నేను ఉండాలి, ఐ. అంటే 2, 3, 1 ఫార్ములా. సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ చివరిలో ఉండాలి. కాబట్టి యూ కామా హీ అండ్ ఐ వెంట్ హైదరాబాద్, అట్లా ఉండాలి. ఓకేనా, దాని ప్రకారం మరి ఇక్కడే లాజిక్ సింపుల్గా ఉంది కదా. బోత్ అన్నప్పుడు యూ ముందు రావాలి, హీ ఇటు రావాలి. అది ఇక్కడ ఆన్సర్ ఉందో చూసుకోవాలి సార్. అట్లంటే మరి ఇది ఇక్కడ యూ 2 ఉన్నాయి కదా సార్. 2 ఉంటే మరి ఇంకా ఎక్కడైనా గ్రామటికల్ తప్పు ఉండొచ్చు. ఇక ఆర్ మస్ట్ తర్వాత లాస్ట్ కంటే ముందు ఆర్ ఎట్లా వస్తుంది? ఇది కరెక్ట్ ఆన్సర్, అట్లా అనమాట. నెక్స్ట్ ఇంకా అడుగుతున్నారు క్వశ్చన్ నెంబర్ 16, 19 ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరందరూ ఒకేసారి పెడుతున్నారు కాబట్టి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, 7th క్వశ్చన్లో ఎవ్రీ వన్లో దేర్ యూజ్ చేసాం కదా సార్. మరి 14thలో హీజ్ యూజ్ చేయొచ్చు కదా. ఓకే నీలిమ, సో ఇప్పుడు నీకు ఆన్సర్ ఇవ్వాలంటే ఒకసారి 7 చూడాలి, ఇది చూడాలి. రైట్, చూస్తాను. 7thకి వెళ్తాను. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రింగ్ దేర్ బ్యాగ్స్. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఓకేనా. ఎవ్రీ వన్ తర్వాత ఇక్కడ దెమ్ అనేది ప్లూరల్ ఉంది, కరెక్టే. హ్యాస్ తర్వాత ఇలా టెన్స్ ఉందండి. హ్యాస్ బ్రింగ్ అన్నాం కదా. హ్యాస్ బ్రింగ్ అనేది అంటే ఇక్కడ ఎవ్రీ వన్ అనేది ప్రనౌను, దెమ్ అనేది ప్రనౌను. దీంట్లో తప్పు లేదు. టెన్స్ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ఇక్కడ. హ్యాస్ బ్రింగ్, ఓకేనా. హ్యాస్ తర్వాత V1 ఇంగ్లీష్లో రాదు, ఇది తప్పు. హ్యాస్ బ్రాట్ కరెక్ట్ కావచ్చు, ఓకేనా. హ్యాస్ బ్రాట్ కరెక్ట్ కావచ్చు, రైట్. ఎవ్రీ వన్, ప్రతి విద్యార్థి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రాట్ దేర్ బ్యాగ్, హ్యాస్ బ్రాట్ హీస్ బ్యాగ్, రైట్. ఇప్పుడు ఇక్కడ సి ఏదైతే మనకు కన్ఫ్యూజన్, ఇక్కడ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బ్రాట్ దేర్ బ్యాగ్ కరెక్టా, హీస్ బ్యాగ్ కరెక్టా? ఇది ఎవ్రీ వన్ హ్యావ్, ఇది తప్పు. ఓకే, ఈ రెండింటిలోనే మనకు ఆన్సర్ ఇప్పుడు వెతికే ప్రయత్నం చేద్దాం. దీంతో ఏది లింక్ చెప్పినారు? క్వశ్చన్ నెంబర్ 14 కూడా లింక్ అయింది కదా, చూద్దాం మరి. సో 7th B ఆన్సర్, 14 ఏమో B ఆన్సర్, 2 రైట్. 14కి వచ్చేద్దాం. ఓకే, ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ వన్ తర్వాత ప్లూరల్ లేదండి. 7th క్వశ్చన్కి 14th క్వశ్చన్కి తేడా ఉంది. గుంపులలో ఒక్కరిని చెప్పట్లేదు, ఇక్కడ ఇండివిజువల్గా మాట్లాడుతుంది. ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అని లేదు, ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ అని లేదు, సింగిల్గానే ఉన్నారు పర్సన్స్. ప్రొనౌన్స్ చాలా ఇబ్బంది పెడతాయి, ముఖ్యంగా ఇలాంటి ప్రొనౌన్స్, ఓకేనా. కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్ టు ఆక్యుపై హీ సీట్. ప్రతి వ్యక్తి ఎవరికి వాడిగా ఇండివిజువల్గా వాడి సీటు వాడు దొరకడానికి ఇబ్బంది పడుతుంది. అక్కడేంది, గుంపులో ఎవరికి వాడి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ అంటే ప్రతి ఒక్కడు ఎవరికి సంబంధించి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ బి ఆన్సర్, అక్కడ దేర్ వస్తుంది, ఇక్కడ హీజ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గుంపు లేదు, ఇండివిజువల్ మాట్లాడుతున్నాం. ఓకే, 19th చెప్పండి సార్. ఎవరు 19th గురించి అడిగారు? ఓకే,
19th చూడండి, సాముల్య క్వశ్చన్ నెంబర్ 15 అడిగాడు. చెప్తా సాముల్య. టైం ఎక్కడ ఉంది? 27, ఒక 2 minutes ఉంది. రైట్, విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఇక్కడ మై సెల్ఫ్ రోడ్ ఏ బుక్ అన్నాం కదా నానే, గుర్తుపెట్టుకోండి మీరు. మై సెల్ఫ్ అనేది చూడండి, హీ హిమ్సెల్ఫ్, షీ హర్ సెల్ఫ్, ఓకే, యూ యువర్ సెల్ఫ్స్, దే దెమ్ సెల్ఫ్స్ అని ఉన్నాయి కదా. ఇవన్నీ వీటిని ఏమంటారు? వీటిని అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని సబ్జెక్టుగా వాడద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ కుక్డ్ దిస్ ఫుడ్, ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడద్దు. మై సెల్ఫ్ అనేది మనం సబ్జెక్ట్గా తీసుకోవద్దు. ఇంగ్లీష్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సబ్జెక్ట్గా తీసుకోరు. ఐ కుక్డ్ ఫుడ్ అనుకో, ఐ రోట్ ఎగ్జామ్ అనుకో, ఓకేనా? అంతే తప్ప మై సెల్ఫ్ అంటారు. అందుకే స్టేజ్ మీద మనకు దిక్కుమల్ల అలవాటు వచ్చేసింది కదా. ఈ టీవీ యాంకర్లు వాళ్ళు వీళ్ళు పిచ్చి లాంగ్వేజ్ మాట్లాడితే మనకు అలవాటైంది. మై సెల్ఫ్ అని మనం పేరు స్టార్ట్ చేస్తున్నాం. మై సెల్ఫ్ అనేది సబ్జెక్ట్గా వాడరు. కాబట్టి ఇక్కడ మై సెల్ఫ్ రోట్ అంటే, మై సెల్ఫ్ అంటే ఐ రోట్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మై సెల్ఫ్ అంటే తప్పదు. ఐ రైట్స్ అన్నాం, ఇది కరెక్ట్ అయినా సరే అంటే నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. వీ నీడ్ టు యాడ్ ఎస్ టు ద మెయిన్ వర్బ్ వెన్ ద మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్. హీ షీట్ లేదు కాబట్టి ఇది తప్పే. మళ్ళీ మై సెల్ఫ్ రైట్స్ ఏంది? మై సెల్ఫ్ తప్పు, రైట్స్ తప్పు. కాబట్టి 3 తప్పు కాబట్టి నన్ను అర్థం. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి సార్? మై సెల్ఫ్ అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఐని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఐ రోట్ ఏ బుక్ కరెక్టే, ఐ రైట్ ఏ బుక్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా సార్? ఐ మై సెల్ఫ్ యూజ్ చేయొచ్చా? సో ఐ మై సెల్ఫ్ అంటే మధ్యలో కామలు రావాలండి. ఐ తర్వాత కామ పెట్టి ఐ, ఓకే, రోట్ ఏ బుక్ మై సెల్ఫ్, ఐ మై సెల్ఫ్ రోట్ ఏ బుక్, ఓకేనా? దీన్ని మనము అడ్వర్బియల్ ప్రొనౌన్గా వాడతాం. అలా చేయొచ్చు, మధ్యలో కామ వస్తుంది లాంగ్వేజ్లో రాసినప్పుడు. నెక్స్ట్ ఇంకెవరో ఏదో క్వశ్చన్ అడిగాడు, 16th ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రైట్, 16th చూసినట్టయితే సేమ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ షీ. రైట్, మనకి ఎన్ని ప్రొనౌన్ ఉన్నాయండి? షీ యూ, షీ యూ, షీ ఏదన్నా కానండి. సెకండ్ పర్సన్ ఉంది, థర్డ్ పర్సన్ ఉంది. మనం మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో సెకండ్ పర్సన్ని ముందు పెట్టాలి, థర్డ్ పర్సన్ని తర్వాత పెట్టాలి. సెకండ్ పర్సన్ ఏంటిది? యూ, తర్వాత థర్డ్ పర్సన్ ఏంటి? షీ. కాబట్టి ఇక్కడ యూ ముందు వచ్చి షీ తర్వాత ఉన్నటువంటి ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో, షీ అనే పదం తర్వాత ఉన్నాయో అవి మనం లెక్కలో తీసుకోవాలి. ఇక యూ ఇక్కడ ముందు వచ్చింది, ఇది కరెక్ట్ ఆన్సర్. షీ ముందు కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ మళ్ళీ యూ ఉంది కాబట్టి ఇది కరెక్టే, షీ ఇది ఉంది కాబట్టి ఇది తప్పే. కాబట్టి మనకు 2 ఏ అండ్ సి కరెక్ట్ ఆన్సర్ ఉన్నాయి. మళ్ళీ వీటి చూసుకుందాం. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ షీ అంటారా? దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ హర్ అంటారా? సో విచ్ వన్ ఈస్ కరెక్ట్? దెర్ ఈస్ నో బిట్వీన్ యూ అండ్ షీ. ఎందుకు అంటే ఇది పర్సనల్ ప్రొనౌన్స్. సో హియర్ వీ డోంట్ యూజ్ అబ్జెక్టివ్ ప్రొనౌన్స్. యూ అండ్ షీ అట్లన్నమాట. ఇక్కడ యువర్ ఉన్నప్పుడు హర్ వస్తుంది, అది లేదు కదా మనకి. 11th one ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇందాక చెప్పే కదా 11th one మనసులో చెప్పినా. మరి ఎలా ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి చెప్పండి సార్. మీకు గ్రామర్ పైన ఐడియా వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ అంటే ఏంటిది, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటివి అవి చెప్పొచ్చు నాన్న, తప్పకుండా చెప్తాను. సాముల్య పొనగంటి సాముల్య, ఓకే. మళ్ళీ అలా పొనగంటి సాముల్య చూడు, క్వశ్చన్ నెంబర్ 15 అడుగుతున్నావు కదా. ద ఎంప్లాయీస్ ఆర్ ఎంజాయ్డ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్లో ఎంజాయ్డ్ అనే వర్డ్ వస్తే లేదా అవైల్డ్ అనే వర్డ్ వస్తే, ఓకేనా, దీనికంటే ముందున్నటువంటి ప్రొనౌన్ని దాని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ పెట్టాలి వెర్బ్ తర్వాత. ఎంజాయ్డ్ అనే వెర్బ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్డ్ అని ఉంది నాన్న, ఓకేనా. దీనికంటే ముందున్న సబ్జెక్ట్ ఏంటిది? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఏంటిది ఇక్కడ? దే. కాబట్టి ఈ ఎంజాయ్డ్ తర్వాత ఇమ్మీడియట్గా దీని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇక్కడ పెట్టాలి. అది ఒక రూల్ ఇంగ్లీష్లో. అవైల్కి కానీ ఎంజాయ్ కానీ వస్తుంది. కాబట్టి ద ఎంప్లాయీస్ ఆర్ ఎంజాయ్డ్, ద ఎంప్లాయీస్ హ్యావ్ ఎంజాయ్డ్ ఏదన్నా పెట్టు. ద ఎంప్లాయీస్ హ్యావ్ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్, ఈ మధ్యలో దెమ్సెల్వ్స్ అని రావాలి, ఓకేనా. షీ హ్యాస్ ఎంజాయ్డ్ అని వస్తే షీ హ్యాస్ ఎంజాయ్డ్ హర్ సెల్ఫ్ అని రావాలి. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అంటే ఐ హ్యావ్ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ అని రావాలి. ఎంజాయ్డ్ కానీ అవైల్ కానీ ఈ 2 వర్డ్స్ తర్వాత ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ ఖచ్చితంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతారు. ఓకే సాముల్య, నీ డౌట్ క్లియర్ అని అనుకుంటాను. 249 చెప్పరా? ఓకే సచిన్ చంద్ర, ఓకే సచిన్ చంద్ర 2కి వెళ్ళిపోదాం. చాలా ఈజీ సచిన్, ఇక్కడ ఏం లేదు మిత్రమా.
ఐ అండ్ యూ ఉంది కదా, ఐ అండ్ జిమ్ ఉంది కదా, జిమ్ అంటే ఎవరు? థర్డ్ పర్సన్ కదా, ఇందాక నేను చెప్పాను. ఓకేనా, జిమ్ అంటే థర్డ్ పర్సన్. ఎప్పుడే కానీ ఇచ్చిన దాంట్లో ఐ అనేది ఫస్ట్ పర్సన్ చివరిలో వస్తుంది. 2, 3, 1 ఫార్ములా. సరే ఇక్కడ ఏముంది? 1 ఉంది, 3 ఉంది. సరే 1ని 3 ఎట్లా సెట్ చేస్తాం? 2, 3, 1 అన్నప్పుడు 2 లేదు, మరి మిగిలిందంటే 3, 1. 3 అంటే ఎవరు? జిమ్మి ముందు రావాలి. ఐ అంటే 1 అంటే ఐ తర్వాత రావాలి. కాబట్టి ఐ తర్వాత జిమ్ అని కరెక్టే. ఇక్కడ బీతో ఐ తర్వాత ఐ, జిమ్మి తర్వాత ఐ ఉంది. ఇది రెండు కూడా కరెక్టే. కాకపోతే గ్రామటికల్గా చూసుకోవాలి. గ్రామటికల్ అంటే ప్రొనౌన్ కరెక్టే, కానీ గ్రామటికల్ ఏంటిది? ఐ వెంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది, ఐ ఆమ్ వెంటంటే ఏ టెన్స్ కూడా కాదు. ఇది గ్రామటికల్లీ మిస్టేక్. కాబట్టి జిమ్మి అండ్ ఐ వెంట్ టు హోమ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయినా నువ్వు సచిన్ చూద్దాం. నైదర్కి నన్కి తేడా. అప్పుడు కూడా ఎవరు అడిగారు, మళ్ళీ చెప్తున్నానండి. ఇద్దరి మధ్యలో పోలికల గురించి చెప్పడానికి నైదర్, ఇద్దరి మధ్యలో పోలికలు కానివ్వండి, డిఫరెన్సెస్ కానీ చెప్పడానికి ఏమన్నా కానివ్వండి, ఓకేనా, చెప్పడానికి నైదర్, ఐదర్ వాడతారు. ఇద్దరి కంటే ఎక్కువ కంపారిజన్ చేసేటప్పుడు నన్ వాడతారు ఇంగ్లీష్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నాకున్న ఇద్దరు ఫ్రెండులలో ఒక్కడు కూడా మంచోడు కాదు. నైదర్ ఆఫ్ మై 3 ఫ్రెండ్స్ ఈజ్ గుడ్. నాతో ఉన్న ఫ్రెండ్ ఎవడు మంచిది కాదు. నైదర్ ఆఫ్ మై 2 ఫ్రెండ్స్, నైదర్ అంటే ఇద్దరు ఎవరు కూడా కాదు. మరి నాకు ఉన్నటువంటి 3 ఫ్రెండ్స్లలో ఎవడు కరెక్ట్ కాదు అన్నప్పుడు నైదర్ ఆఫ్ మై 3 ఫ్రెండ్స్ అనొద్దు. ఎందుకంటే ఫ్రెండ్స్ 3 కాబట్టి నైదర్ని వాడరు. నైదర్ అని ఇద్దరి మధ్యలో కాబట్టి ఇక్కడ నన్ తీసుకుంటారు. సో నన్ ఆఫ్ మై 3 ఫ్రెండ్స్ ఈజ్ కరెక్ట్, ఈజ్ గుడ్, అట్లా అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అయినావు కదా నువ్వు, 9కి వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ చూద్దాం. ఐదర్ ఆఫ్ ద 2. ఇక్కడ చూడండి, ఐదర్ ఆఫ్ ద 2 అంటే ఇద్దరులలో ఒకడు. ఐదర్ అన్నప్పుడు ఏంటిది? ఇది ఆల్వేస్ సింగులర్. రైట్, అంటే 2 అనే దానిపైన దీని నెక్స్ట్ వచ్చేది ఏంటిది? ఐదర్ ఆఫ్ ద 2 ఆన్సర్స్ అంటే 2 ఆన్సర్స్ అనేటివి ఫస్ట్ ప్లూరల్గా ఉండాలో చూసుకోవాలి. 2 ఆన్సర్స్, 2 ఆన్సర్స్, 2 ఆన్సర్స్ అంటే ఇవి 3 కరెక్ట్ సెంటెన్స్లే. తర్వాత ఈచ్ లేదా ఐదర్ అనేది ఏం చేస్తుంది? ఒక్కరిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి దీని తర్వాత వచ్చే వెర్బు సింగులర్ ఉండాలి. కాబట్టి ఐదర్ ఆఫ్ ద 2 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ అని ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారండి మీకు. గ్రూప్ 2 ఎగ్జామ్ నాయన ఇది ప్రశ్న అంత ఈజీ కాదు, ఎంఆర్ఓ ఉద్యోగం. ఓకే, ఇక్కడ ఐదర్ ఆర్ అని అందరు వాడతారు కాబట్టి ఇక్కడ ఆర్ అని కరెక్ట్ చేస్తారు. తప్పిది. సెంటెన్స్ని మీకు తెలిసిన గ్రామర్ వేరు, ఇక్కడ ఉండదు వేరు. బాగా డెప్త్గా ఆలోచించాలి, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఐదర్ ఆఫ్ ద 2 ఆన్సర్స్ ఆర్, ఇది ఆర్ ఎందుకు కరెక్ట్ అవుతుంది? మళ్ళీ ఈ వెరుపు తర్వాత ఇద్దరు రావద్దు, ఒక్కరు రావాలి కాబట్టి ఫస్ట్ వరకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనీషా క్వశ్చన్ నెంబర్ 17 అడుగుతున్నారు. అమ్మో 3, 4, 13, 17 మళ్ళీ అంటున్నారు. ఓకే మిత్రులారా, టైం ఎక్కువైంది, సార్ కూడా లైన్లో ఉంటాడు ఇప్పటికీ. ఒక పని చేద్దాం, మీకు నా వాట్సాప్ నెంబర్ తెలుసు కాబట్టి మీరు అందులో అయినా అడగండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఒక టైంలో వస్తా ఈరోజు, అక్కడనే నేను మీకు డిస్కస్ చేస్తాను. వాట్సాప్ అయితే వాట్సాప్, అక్కడైతే అక్కడ నేను వాయిస్ మెసేజ్ మీకు ఇస్తా, ఏదంటే చెప్పే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ సురేష్ సార్ కంపల్సరీ వెయిటింగ్లో ఉంటాడు కాబట్టి ఓకేనా. దెన్ విల్ సీ అండ్ విల్ మీట్ అగైన్ నా నెక్స్ట్ క్లాస్. మళ్ళీ ఒక ఎగ్జామ్ కూడా మనం మండే అట్లా పెట్టుకుంటాం, మీరు చదువుకుంటూ ఉండండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. సార్ ఇప్పుడు ఓకే. అయితే సురేష్ సార్ కదా అర్జెంట్ వర్క్ ఉందట, వర్షం పడుతున్నారు అక్కడ ఈ రోజు. ఓకే సార్, మీరే ఒక 5 minutes ఏదైనా మాట్లాడి క్లోజ్ చేయండి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సరే సార్. విద్యార్థి మిత్రులారా, మీకు ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు జాతీయ స్థాయిలో మనం ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకునేటప్పుడు నేను నిన్న మీకు చెప్పా, ఒక సింపుల్ ఒక 2 minutes నేను మీకు చెప్తాను, ఇది చాలా యూస్ఫుల్ మీకు. ఇప్పుడు నాకు గుర్తున్న చాలామంది మన విద్యార్థులే కానీ ఎవరైనా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ పడితే మన వాళ్ళు అప్లై చేయడానికి ముందుకు వెళ్ళరు. వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఎప్పుడైతే ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్ ఉందనుకోండి, మీలో చాలామంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్గా ఉన్న వాళ్ళు, మీకు బ్యాంకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ బ్యాంక్ అనేసరికి అంటే అందరికీ భయం ఎక్కడ వస్తుందంటే, అది 200 క్వశ్చన్స్, ఆ 200 క్వశ్చన్స్లలో వచ్చేసి 50-50 ఈచ్ సెక్షన్ పాస్ కావటం, మళ్ళీ ఒక 50 క్వశ్చన్స్ కంప్యూటర్, 50 క్వశ్చన్ జనరల్ స్టడీస్, 50 క్వశ్చన్ ఇంగ్లీష్, 50 క్వశ్చన్ ఆప్టిట్యూడ్, 50 క్వశ్చన్ ఈ క్లర్కల్ ఆప్టిట్యూడ్ ఇలాంటివి ఉండటం వల్ల మళ్ళీ దీనికి మైనస్ మార్కులు ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత హిందీ మీడియంలోనే ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ చాలా 5-10 లైన్స్ వచ్చేసరికంటే మనకి ఆ క్వశ్చన్ సరిగా అర్థం కాదు.
కాకపోయి కంటే మనం ఏం చేస్తుంటాం, హిందీలోకి ట్రాన్స్లేట్ చేద్దామా, హిందీ ఎట్లాగో రాదు చాలా మందికి మన దగ్గర, అటు ఇంగ్లీష్లో అర్థం కాదు. దీనివల్ల నిజానికి హిందీ మాతృభాషగా లేనటువంటి పిల్లలకి చాలా కష్టం వస్తుంది ఈ బ్యాంకింగ్ సెక్టర్లలో ఉద్యోగం సాధించడం. నిజానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ ఉద్యోగాలు చూస్తే మన నాన్ హిందీ స్పీకర్స్ కంటే నేటివ్ హిందీ స్పీకర్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మీరు ఆర్మీ చూడండి, నేవీ చూడండి, అవి కాకపోయినా స్టాఫ్ సెలక్షన్ ఏదైనా చూడండి. లేదా మన దగ్గర కూడా ఉండాలంటే ఎవరైతే హిందీ కొంచెం బాగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే మనం ఎంత కష్టపడ్డా కానీ ఒక జాతీయ స్థాయి ఇంగ్లీష్లో, ఈ జాతీయ స్థాయి క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ని మీట్ అయ్యే లాంగ్వేజ్ మన దగ్గర ఉండకపోవటం వల్ల, బేసికల్లీ ఇంగ్లీష్ మీడియంలో కాకపోయినా స్టాండర్డ్గా ఇంగ్లీష్ లేకపోవడం వల్ల మనం ఆ క్వశ్చన్ పేపర్ని మీట్ అవుతలేము. ఇది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. అందుకే మొన్న 19వ రోజు ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిసైడ్ చేసింది మిత్రులారా, ఏంటంటే ఇక నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి అప్లై చేసే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కానివ్వండి, ఆర్ఆర్బి భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఇందులో కూడా చాలా వరకు క్వశ్చన్ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇలా దీంతో పాటుగా ఐబిపిఎస్, నిజంగా బ్యాంకింగ్ ఎగ్జామ్కి ఈరోజు 21 బ్యాంకులకు కలిపి ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ దొరుకుతుంది, రైట్? ఈ విషయాన్ని చెప్పే పోతుంది ఇంకోటి చెప్తా. ఇప్పుడు ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఆర్ఆర్బీలో ఏమొచ్చింది, ఒక మంచి కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్లో లేకపోతే జూనియర్ అకౌంటెంట్ లాంటి పోస్టులు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చాలా మంచిది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని చేసి అప్లై చేయడానికి ముందుకు వెళ్తాం. అప్లై చేయడానికి ఒక 1000 రూపాయలు, తర్వాత ఎగ్జామ్ హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలంటే మళ్ళీ దానికి సిలబస్, దానికి బుక్స్ కొనడం అంటే కనీసం 5000 రూపాయలతో ఆ వర్క్ అవుతుంది ఎగ్జామ్ రాసి రావడం. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం, మళ్ళీ దీనికి అప్లై చేయడం ఒక 1000 రూపాయలు, మళ్ళీ దాని సిలబస్ సంబంధించిన బుక్స్ కొనడము, మళ్ళీ దానికి ప్రిపేర్ కావడము, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఎగ్జామ్ రాయడము, ఇదొక 5000. ఈలోపు మళ్ళీ ఇంకొక ఐబిపిఎస్ నోటిఫికేషన్ వచ్చిందా, దాని సిలబస్ వేరు, దానికి సంబంధించిన వేరు. ఇలా ఒక విద్యార్థి ఒకేసారి 3-4 ఉద్యోగాలు వచ్చినప్పుడు దేని మీద పూర్తి అవగాహన చేయలేకపోతున్నాడు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిసైడ్ చేసింది మీకు ఏంటంటే ఒకే పరీక్షతో అన్ని ఉద్యోగాలు. దీని కొరకి ఒక విధానం ప్రవేశపెట్టింది, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఇందులో ఫినాన్స్ డిపార్ట్మెంటు, తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడు ఇన్వాల్వ్ అయినాయి అన్నమాట. సో జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఆర్ఆర్బి ఉద్యోగాలకి, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి, నెక్స్ట్ ఐబిపిఎస్కి, ఇవి మూడింటికి కలిపి ఒకే ఒక సిలబస్ ఇప్పుడు డిజైన్ చేశారు. ఈ సిలబస్లో కామన్గా జనరల్ స్టడీస్, ఓకేనా, ఇంగ్లీష్, నెక్స్ట్ వచ్చేసి క్లరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు నేర్చుకుంటున్నవే ఉంటున్నాయి అన్నీ. కొంచెం కరెంట్ అఫైర్స్ అవి పెడతారు, ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఒకేసారి ఫీజు కట్టచ్చు, ఒకేసారి పాస్ అయ్యడం అనుకోండి. ఇక మళ్ళీ మనం దీన్ని రాయకున్నా కానీ 3 సంవత్సరాల వరకు ఇటు స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలకు వెళ్ళొచ్చు, అటు ఐబిపిఎస్కి వెళ్ళొచ్చు, రైట్, ఇటు ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా వెళ్ళిపోవచ్చు. ఒకే ఎంట్రన్స్తో 3 ఏళ్ళు మనకు అది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. వీలైతే మనం మార్కులు పెరగడానికి మనం దాన్ని రాసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది సెంటర్ మన లోకల్లోనే ఉంటుంది. ఎక్కడ అంటే మన జిల్లాని, అంటే 60 కిలోమీటర్ల లోపు ఉన్న పరిధిలోనే విద్యార్థి పరీక్ష రాస్తాడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రతి ఎగ్జామ్ ఇక్కడ నుండి భారతదేశంలో గుర్తింపు ఉన్నటువంటి 12 భాషలలో ఇప్పుడు ఎగ్జామ్ జరగబోతుంది. అందులో మన తెలుగు కూడా ఒకటి. కాబట్టి మీ అందరికీ ఒక మంచి అవకాశం. డిగ్రీ ఇప్పుడు పూర్తవుతున్న మీలాంటి వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం మిత్రులారా. కాబట్టి ఇక్కడ నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు మీరు ఈజీగా అలా పోయి ఇలా తీసుకొని రావచ్చు. ఎందుకంటే మన ఎన్ఎస్సిలో జాతీయ స్థాయిలో ప్రిపేర్ అయిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీలలో కూడా ఇంటిగ్రేటెడ్ పీజీ సీటు కొట్టే మీకు, ఆ లెవెల్లో నాలెడ్జ్ ఉన్న మీకు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఉద్యోగాలు పెద్ద కథ కాదని నేను అనుకుంటున్నా. కాబట్టి నేను దీనికి సంబంధించి డీప్గా దాదాపు ఒక అర్ధగంట సేపు నేను మొన్న ఏం చేసినంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు వచ్చినటువంటి గజెట్ నోటిఫికేషన్ నేను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని మొత్తం చదివిన తర్వాత ఒక వీడియో చేసిన యూట్యూబ్లో ఇవాళ అప్లోడ్ చేస్తా. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో దీనివల్ల మనం ఇక ఒకేసారి ఎగ్జామ్ రాస్తాం, ఆ సింగిల్ ఎగ్జామ్ వల్లనే వెళ్ళిపోతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ ఉందనుకోండి, ఐబీపీఎస్కి వాళ్ళ దగ్గర ఒక 100 పోస్టులు ఉన్నాయనుకోండి, అంటే వాళ్ళకి 100 మంది కావాలనుకోండి, వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు అనమాట. వెరీ సింపుల్గా నోటిఫికేషన్ ఇస్తారు. ఎవరైతే ఈ ఎన్ఆర్ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారో, అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది కదా, ఆ ఎగ్జామ్ పాస్ అయిన ఎవరైతున్నారో వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి అంటారు. నువ్వు ఎగ్జామ్ పాస్ అయి ఉన్నావు కాబట్టి యూ నోట్ నీడ్ టు రైట్ అగైన్ అండ్ అగైన్ దిస్ ఎగ్జామ్ అనమాట. ఇంకా దీనికి ఏం రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నువ్వు దీనికి అప్లై చేసుకుంటావు. వాళ్ళు ఏం చేస్తారు, బేస్డ్ ఆన్ యువర్ పర్సంటేజ్, ఆ ఎన్ఆర్ఏ ఎగ్జామ్లో వచ్చినటువంటి పర్సంటేజ్ బేస్ చేసుకొని నీకు వీళ్ళు ఇక్కడ గ్రూప్ డిస్కషనో, ఇంటర్వ్యూయో,
లేకపోతే ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ సంబంధించిందో లేదా కంప్యూటర్లో ఏదో ఒక చిన్న టెస్ట్ లాంటిది పెట్టుకొని హెచ్ఆర్ రౌండ్ లాంటిది పెట్టుకొని నీకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చేస్తారు. సరే ఇప్పుడు ఈరోజు నువ్వు దీనికి వెళ్ళినావు, నువ్వు సెలెక్ట్ కావాలి, ఇంటర్వ్యూ నీకు ఇంగ్లీష్లోనో బాడీ లాంగ్వేజ్ ఫోకస్ చేయకోకుండా పోయింది అనుకోండి, నో ప్రాబ్లం అట. నెక్స్ట్ మళ్ళీ ఒక 6 నెలలకి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నువ్వు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా మళ్ళీ దానికి అప్లై చేసుకోవచ్చు. సో ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మొన్న విఆర్ఓ ఉద్యోగం వచ్చినప్పుడు 67కి కరీంనగర్ జిల్లాలో కట్ అయిపోయింది. 66 వచ్చినటువంటి నా ఫ్రెండ్స్ చాలామందికి ఉద్యోగం రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఉద్యోగం పడితే వీళ్ళు ఏం చేయాలి, విఆర్ఓకి మళ్ళీ మొదటి నుండి రాసుకుంటూ రావాలి. కానీ ఆ 66 ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. కానీ ఇప్పుడు అట్లే ఇస్తారు. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం మిత్రులారా. దీన్ని మీరు బాగా అనాలిసిస్ చేయండి. నేను వీడియో ఇవాళ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, మీకు లింక్ కూడా అందులో పంపిస్తాను. నేను ఇంకా చెప్పేదానికంటే అందులో బోర్డు పైన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. కాబట్టి భవిష్యత్తులో ఒక 2-3 ఏళ్లలో ఈ క్లాస్ ఇంటిలో మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధిస్తారు. మీకు ఎన్ఎస్విలోనే ఘనంగా సన్మానం జరుగుతుంది. రాబోయే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో పిల్లలు, ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫ్రెషర్ డే పార్ట్, ఫేర్వెల్ పార్ట్ ఇచ్చినప్పుడు అదే స్టేజ్ పై మీకు సన్మానం జరుగుతుంది. ఆ సన్మానం తీసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను రెడీ అట, మెసేజ్ పెడుతున్నారు అప్పుడే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే, సరే, ఈ కాస్త సమయంతో నేను మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. వీడియో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తా, అక్కడ చూడొచ్చు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నాకు 12కి ఇంకొక లైవ్ క్లాస్ ఉంది, సో దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ మునిందర్ సార్.